అదేంటి మళ్ళీ వీళ్ళంతా మీకు ఇప్పించుకున్న దానికి పోరాడే ఏ మనుషులు అయితే పోరాడే తత్వం ఉంటుందో ఆ దృష్టిలో వాడు మరణించిన వాడితో సమానం. మానసిక మేము ఏమైనా పోరాడుతున్నాం ఎన్నో సమస్యలకు. కారణం మాకు అలసట రాలేదమ్మా. కారణం నాకు తృప్తి ఉంది. నా శరీరంలో నా రక్తంలో పోరాడే తత్వం ఉంది. మా అందరిలోనూ పోరాడే తత్వం ఉంది. ఎస్ ఈ ఇష్యూలో వీళ్ళకి అన్యాయం జరిగింది, పోరాడాలి. మీరు అయిపోతారు. చేనేతలకు ఇప్పుడు మిషన్ తెచ్చి మేము ఇస్తాము. తెచ్చినప్పుడు మీ 18,000 రూపాయలు ఎవరికి రావాలా? మీకే రావాలి. ఇది కూడా నేను తీసుకోండి, మీరే తీసుకోండి. ఇది కూడా నేను తీసుకోండి, మీకే ఇస్తాను. మీ వీడియో మీరే తీసుకోండి, మీరే మార్చుకోండి. ఆ 1850 రూపాయలైనా నేను తిరిగి మీ స్పీడ్గా ఇస్తే వచ్చి సుధాకరణ ఇది కొంత పెద్ద ఇష్యూనా? నేను ఈరోజు మీకు బాగా మాట చెప్తాను, చూడండి మా నమ్మండి నన్ను. దయచేసి మీరు చేనేతలు నమ్మండి మమ్మల్ని. ఈరోజు ఎట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తా అంటే ఆ మోసాన్ని ఎండగడతానో, ఆ మోసాన్ని జీవిస్తానో, ఇదే నా నైజము. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మీ పట్ల ఏదన్నా అనుచితంగా అన్యాయంగా నా పార్టీ నా ప్రభుత్వం ప్రవర్తిస్తే నేను ఆ రోజు కూడా పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకనే. మీకు అనుకూలస్తునే నేను, మీకు అనుకూలస్తుంది. నేను రాజకీయాలకు నాయకులకు అనుకూలస్తుని కాదు. నాకు ఈ పదవి ఉన్నా లేకపోయినా, ఇంకోటి ఉన్నా లేకపోయినా, పార్టీ నా మీద సీరియస్ అయినా, నన్ను బహిష్కరించినా, ఇంకోటి చేసినా కూడా నేను బాధపడను. ప్రజలు నన్ను బహిష్కరిస్తారు చూడే, అప్పుడు బాధపడతా. నాకు మీ ప్రేమ ఇంపార్టెంటు, మీ సౌలభ్యం ఇంపార్టెంటు. నా పార్టీ నా లీడర్ కూడా తప్పు చేస్తే నా లీడర్ను కూడా నేను ప్రశ్నిస్తాను. అయ్యా మనం తప్పు చేస్తున్నాం, చెయ్యొద్దు, ఇట్లా చేయాలా, మనం మాట ఇచ్చినాం, ఇది చేయాలని మా నాయకులు కూడా రేపొద్దున నేను ప్రశ్నిస్తాను. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు మాకు సరిపోలే కాబట్టి ఆయన ఎండగడుతున్నాం, రేపొద్దున జగన్ అయితే అది పొరపాటు. నా వ్యక్తిత్వం నా నైజం అయితే అది కాదు. కాకపోతే ఏంటంటే నా లీడర్ ఇట్లా తప్పులు చెయ్యడని నమ్మకం నాకు ఉందన్నా. మా జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా ఉద్ధరించాలా, ఇదే కదా నా జీవితానికి, నాకు ఈ కీర్తి దక్కితే చాలు అనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు కాబట్టి, గొప్ప పరిపాలన చేస్తాడని నమ్ముతున్నా కాబట్టి నాకు ఆ ఇబ్బంది రాదు అనుకుంటున్నా. ఒకవేళ నా కర్మ చెడ్డదే రేపొద్దున ఆయన ప్రశ్నించాల్సిన పరిస్థితి కూడా మాకు వస్తే మీ తరఫున మేము ప్రశ్నిస్తాన్నా. ఇట్లా ఇదే మాట మీదనే ఉంటా. ఏమి ఇబ్బంది పడను, ఏమి నేను బాధపడను. చంద్రబాబు రెడ్డికి ఇచ్చినామన్నా, పంపించినాడు. ఇప్పుడు డబ్బు రాలే, కాకపోతే ఇది కూడా డబ్బు ఆలస్యం చేస్తారనే నాకు అనుమానం ఉంది. ఇది గురవంతుడు అన్యాయం కూడా నా ఆలస్యం చేస్తే కత్తి పెట్టి మాకు రేపే కావాలా మన్నాడు కావాలని కూడా నేను అనలే. ప్రొసీజర్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం ద్వారా కులవృత్తుల వారికి వారి కులానికి సంబంధించిన యంత్ర పరికరాలను వస్తువులను ఇచ్చే విషయంలో విపరీతమైన జాప్యం చేయడం ఒకటి, ఆఫీసుల చుట్టూ ఆ కులాలకు సంబంధించిన పేద ప్రజలను తిప్పుకోవడం, అంతేకాకుండా ఒక వస్తువు విలువ, ఉదాహరణకు చేనేతలందరం కలిసి ఈరోజు ఇచ్చినాం, చేనేత కులస్తులకు సంబంధించిన జాకార్డ్, మోటార్ జాకార్డ్ అనేది 18,500 రూపాయలకు వీళ్ళకు ప్రభుత్వం కాంట్రాక్టర్కి చెల్లిస్తుంది. ఒక వస్తువు, ఒక మోటార్ సంబంధించి ఉండేదాన్ని 18,500, 10% లబ్ధిదారులతో కట్టించుకున్నారు 1,850 రూపాయలు. అంటే తక్కిన దాదాపుగా 16,500 రూపాయలు, 17,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది బినామీ కాంట్రాక్టర్. మరి ఈరోజు అదే వస్తువులు వెంకటగిరిలో మేము కొనుగోలు చేసి విచారిస్తే కదా, విచారించడమే కాదు కొనుగోలు చేసి తీసుకొచ్చినాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి 6,500కు మేము కొనుగోలు చేసినాం. అంటే దాదాపుగా 12,000 రూపాయల సొమ్మును కాంట్రాక్టరు కొట్టేస్తున్నాడు. 18,500 రూపాయలు విలువ చేసే వస్తువు పైన 12,000 రూపాయలు కాంట్రాక్టర్, బినామీ కాంట్రాక్టర్ కొట్టేయడం అంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలను ఆదరణ పథకం ద్వారా దోసుకుంటున్నారు. ఇది నిజంగా ఈ ఆదరణ పథకం అనేది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే కదా, ఇది పేద ప్రజలైన కులవృత్తుల వారికి సంబంధించి ఆదరణ పథకం అనే పేరుతో వీరిని నిరాధారణకు గురి చేయడమే. నిజంగా ఈ ఆదరణ ఎవరికి ఆదరణ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ ఆదరణ పథకం అక్షయ పాత్ర లాంటిది. ఆదరణ పథకం అక్షయ పాత్ర లాంటిది. తెలుగుదేశం పార్టీ నాయకులు బినామీ కాంట్రాక్టర్ల పేరుతో వందల వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు. వెనుకబడిన తరగతి కులాల వారిని మరింత వెనక్కి నెట్టివేసే పరిస్థితి జరుగుతుంది. ఇలా మేము ప్రతి సందర్భంలోనూ మేము విమర్శ చేయడమే కాకుండా చేసిన విమర్శను
బహిర్గతం చేయడం కాకుండా రుజువు చేస్తానని కూడా మేము ఎంత అన్యాయం చేస్తున్నారు, ఎంత డబ్బులు కొట్టేస్తానని కూడా చేసినాం. ఉదాహరణకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 71 మంది అప్లై చేసినారు, 71 మందికి ఇస్తున్నారు. ఎండిఓ ఆఫీసులో 15 మంది అప్లై చేసినారు. ఈ 86 మందికి ఈరోజు 12,000 చొప్పున దాదాపుగా ఎన్ని లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. ఒక ఊరికే లక్షల రూపాయలు కొట్టేస్తా పరిస్థితి ఉంటే ఇక మిగతా అన్ని ఊర్లతో కలిపితే 100 కోట్లే వీళ్ళు కాజేస్తానేది. ఒక్క చేనేత కుల వృత్తికే నాయ బ్రాహ్మణులకు 13,000 14,000 పెట్టి చేరిస్తున్నారు, అది 4-5 కాదు. రజకులకు ఇస్త్రీ పెట్టెలు ఇస్తున్నారు, దాంట్లో కొట్టేస్తున్నారు. యాదవులకు కొట్టేస్తున్నారు. ఎవరికి ఏ కులానికి ఇచ్చే పనిముట్ల విషయంలో కూడా 100,000 కొట్టేయడమే. ఆదరణ పథకం నిజంగా బీసీ కులస్తులకు నిరాదరణ గురి చేస్తూ ఉంది. ఆదరణ పథకం తెలుగుదేశం పార్టీ నాయకులకు అక్షయ పాత్రై రేపు ఎన్నికలకు ఈ డబ్బులు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మేమందరం కూడా చేనేత కులవృత్తులకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా మేము దరఖాస్తు చేసినాం కమిషనర్ గారికి. మీరు ప్రభుత్వ డబ్బును కాజేస్తున్నారు, మాకు అవసరం లేదు. 7 నెలలో మాకు ఒప్పంద పత్రాలు ఇచ్చి 2018లో ఈరోజు 2019 3 నెలలు వస్తానే కూడా మీరు ఇలేకపోతున్నారు. మీ ఆఫీసుల చుట్టూ మేము పదే తిరగాల్సి వస్తుంది, కూలి డబ్బులు పోగొట్టుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి మాకు మీ పరికరాలు అవసరం లేదు, మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఈరోజు దరఖాస్తు చేసినారు. ఈ 86 మందికి కూడా మేము 86 మోటారు జాకార్లు తెప్పించినాం వెంకటగిరి నుంచి. 2వ తారీఖు 3వ తారీఖు మేము పంచబోతున్నాం. ఉదాహరణకు ఒక శాంపిల్ పీస్ కూడా తెచ్చి కమిషనర్ గారికి ఇలా కూడా చూపించినాం. ఇంత బహిర్గతంగా మేము ప్రదర్శన పెట్టి మోసాన్ని చూపించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వెనకేసుకొని వచ్చి వాళ్ళను సమర్థించుకునే పరిస్థితి ఇస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆదరణ పథకం ద్వారా ఏ వెనుకబడిన తరగతి కులాలకు కూడా మేలు జరగలేదు.